జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లో రైతు మహోత్సవం కార్యక్రమం కూడా 3 రోజులు అట్టహాసంగా జరిగింది. ఈరోజు మొత్తం 3 రోజుల కార్యక్రమం కూడా ముగియనున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఇక్కడ ఈ ప్రోగ్రాం సంబంధించి మొత్తం అన్ని స్టాల్స్ని అయితే క్లోజ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. ఇప్పటికే ఈ 3 రోజుల పాటు కూడా 3 మంత్రులు వచ్చారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ పదాధికారులు కావచ్చు, మొత్తం కూడా దీన్ని పర్యవేక్షించినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయదారులకు కూడా పెద్దపీట వేసేందుకు కూడా ఈ కార్యక్రమం రూపొందించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. రైతులకు ప్రస్తుతం వస్తున్నటువంటి టెక్నాలజీ పరంగా కూడా రైతులు మరిన్ని విషయాలు నేర్చుకునే విధంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మంత్రులు సైతం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మొత్తానికి కూడా మరికొద్దిసేపట్లో క్లోజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలతో పాటు కూడా మత్స్య అధికారులు కావచ్చు, చాలా మట్టుకు కూడా రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి రావడము, ఇక్కడ ఉన్నటువంటి స్టాళ్లను కూడా పరిశీలించడము, ఎట్లా ఉంది, ఏం నేర్చుకోవాలి, న్యాచురల్ పద్ధతిలో పంటలు ఏ విధంగా ఇది చేయాలి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. పర్యవేక్షించడానికి చూడడానికి కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ సిపి సాయి చైతన్య సైతం కూడా వచ్చి పరిశీలిస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ స్టాల్స్ అన్ని కూడా? బాగా చేస్తున్నారు, బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అందరి రైతులతో మాట్లాడుతున్నాం, బాగా నైస్, బాగా అనిపిస్తూ ఉందండి. ముఖ్యంగా ఆ న్యాచురల్ పద్ధతిలో ఏవైతే పంటలకు సంబంధించి కూడా అనేక స్టాల్స్ ఉన్నాయి. న్యాచురల్స్ తీసుకోండి, న్యాచురల్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అవన్నీ చూస్తే మీకు ఎట్లా, అంటే న్యాచురల్ ఫుడ్ పైన ఏం చెప్తారు? జనరల్లీ ఆర్గానిక్ వైపు వెళ్తారు అందరూ. అండ్ వెరైటీ ఆఫ్ రైతులు వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఎట్లాగా కెమికల్స్ తక్కువ వాడాలి అని గురించి చెప్తున్నారు. అండ్ లాంగ్ రన్లో ఇట్స్ గుడ్ మనం అటువైపు వెళ్ళడం. అది మీటింగ్ పెట్టింది అందుకోసం, రైతు సదస్సు గురించి రైతులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అవగాహన కల్పించడానికి, ఎట్లాగా ఫెర్టిలైజర్స్ని దూరంగా ఉండాలి, ఎట్లాగా న్యాచురల్ పద్ధతిలో గ్రో చేయాలని. సో బాగుందండి. 3 రోజుల కార్యక్రమం సార్ చాలా అద్భుతంగా అయితే నడిచినటువంటి కార్యక్రమం ముగింపు దశలో ఉంది. ఓవరాల్గా కూడా రైతులు కానీ వివిధ చాలామంది కూడా వస్తున్నారు. మరి మీరు కూడా ఇక్కడ జిల్లాకు సిపిగా వివరిస్తున్నారు. మొత్తం అంటే ఓవరాల్గా మీకు ఏమైనా మెసేజ్ ఏమైనా చెప్తారా? నేను మెసేజ్ చెప్పిందని పోలీస్ పరంగా మేము చెప్పేది ఉండదండి. బట్ అండ్ యాజ్ ఎన్ నార్మల్ పర్సన్, అందరం ఎండ్ ఆఫ్ ది డే తినేది, మనం తినేది ఎంత కష్టపడింది, కోటి కోసమే కోటి విద్యలు, మనం తినేదాని గురించి బెస్ట్ వే. మనకి ఎటువంటి విష పదార్థాలు లేని భోజనం తినడానికి అందరూ కోరుకుంటారు. వాళ్ళకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పరిస్థితుల వల్ల ఈ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ కానీ తినాల్సి వస్తుంది. దాని నుంచి దూరంగా ఇట్లా ఆర్గానిక్గా వస్తే మంచిది. అండ్ మన యొక్క ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది చూడొచ్చు. మొత్తానికి కూడా ఈ ఏదైతే 150 స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారో, ఈ 150 స్టాల్స్కి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో విజిటింగ్ చేయడానికి కూడా అనేక మంది రైతులు వాళ్ళ కుటుంబాలతో సైతం కూడా వచ్చినటువంటి పరిస్థితి. నిజగరి